యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మీరందరూ నాతో కలిసి దేవా నీకు స్తోత్రములు అని చెప్పండి. ఈరోజు 10 స్తుతులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యము. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వాక్యము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వాక్యము. నీతి కొరకు ఆకలి దప్పిగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వాక్యము. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వాక్యము. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వాక్యము. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వాక్యము. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించినప్పుడు మీరు ధన్యులు అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వాక్యము. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వాక్యము. ఈ స్తుతుల ద్వారా మీ హృదయములు దేవునితో సహవాసము చేయుటకును, దేవునితో మాట్లాడుటకును, దేవుడు మీతో మాట్లాడుటకును తన కృప మీ పట్ల విస్తరింపచేయునుగాక. ప్రార్థన. గొప్పవాడా, ఆశ్చర్యకరుడా, నీ సన్నిధిలో చేరి నీ స్తుతులలో ప్రభువా ఎవరైతే ఏకీభవించి ఉన్నారో, నాతో పాటు కలిసి చెప్పి ఉన్నారో వారి హృదయములను సంతోషపరచండి, సమాధానముతో నింపండి. అయ్యా, వారికి నెమ్మది కలుగ చేయండి, వారి ప్రయత్నములను సఫలము చేయండి. వారి ప్రతిదినము నిన్ను స్తుతించే భాగ్యాన్ని మీరు దయచేసి మీరు మహిమ పొందుకొనమని, వారి జీవితాన్ని నామమునకు మహిమకరముగా మార్చుకొనమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.